ప్రసాద్. ప్రస్తుతం మనతో పాటు అంబాసిడర్ డాక్టర్ వినోద్ కుమార్ గారు ఉన్నారు, రిటైర్డ్ ఐఏఎఫ్ఎస్ ఆఫీసర్. సార్, ఏంది అసలు తెలంగాణ వచ్చిన తర్వాత ఒక వర్గానికి చెందినటువంటి వారికి తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది, సీఎంఓలో కానివ్వండి, కీలక పదవుల్లో కానివ్వని ప్రవీణ్ కుమార్ గారు అలాగే ఆకునూరి మురళి గారు ఆరోపణలు చేస్తున్నారు. వాస్తవే అంటారా? ప్రసాద్ గారు, ఒకసారి మనం గమనించట్టయితే బిఫోర్ మన టిఆర్ఎస్ ప్రభుత్వంకు మన కాంగ్రెస్ ఉన్న ప్రభుత్వంకు అంతకుముందు ఈవెన్ టీడీపీ ఉన్న ప్రభుత్వం కూడా ఒకసారి చూసినట్టయితే ఎంతవరకు వాస్తవం అనేది చాలా వరకు మనం గమనించవచ్చు. అయితే ఇది అక్యుజేషన్ కాదు, చాలా వరకు వాస్తవం కూడా అనిపిస్తుంది. ఎందుకు అని అంటే ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు సంబంధించిన ఉన్నతాధికారులు కూడా సీఎం ఆఫీస్కు రిప్రజెంట్ చేయటం అనేది జరిగింది గత కాలంలో. మామూలుగా నేను ఎందుకంటే సీనియర్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్గా, అంబాసిడర్ ఆఫ్ ఇండియాగా, హై కమిషనర్ ఆఫ్ ఇండియాగా, తర్వాత కన్సూల్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఎన్నో పోస్టులు చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఢిల్లీలో ఉండి జాయింట్ సెక్రటరీగా ఒక మోర్ దాన్ హాఫ్ ఏ డజన్ డిపార్ట్మెంట్స్ హెడ్గా ఉండి నేను చూశాను కదా. జాయింట్ సెక్రటరీ కోఆర్డినేషన్ ఉన్నప్పుడు ఏమైందంటే వేరియస్ స్టేట్స్ లో చీఫ్ సెక్రటరీస్ కానీ ఆల్ సెక్రటరీస్ మిగతా వాళ్ళందరి విజిట్స్ బయటికి పోనీకి నేనే అప్రూవల్ చేయాల్సి వచ్చిన పరిస్థితి ఉన్నప్పుడు గమనించేవాడిని. అయితే ఏ స్టేట్ లో కూడా ఇలాంటి డిస్క్రిమినేటరీ పాలసీ ప్రభుత్వం అవలంబించినట్టు కనిపించట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఇద్దరు పేర్లు తీసుకున్నారు కానీ చాలా పేర్లు అయితే సింపుల్ గా బిఆర్ మీనా ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూలో ఉన్న అతను ఎంతో అంటే నా బ్యాచ్మేటే, చాలా అంటే సిన్సియర్ గా హార్డ్ వర్కింగ్ గా పనిచేసే అతన్ని తీసుకుపోయి కొన్ని కుంభకోణాలు వచ్చినాయి. దానివల్ల మరి ఆయన కోఆపరేట్ చేయలేదేమో ప్రభుత్వానికి. ఆయనను తీసుకుపోయి ఎస్సీ కమిషన్ కు సెక్రటరీ చేయటం అని అంటే ఎంత డిమోషన్ చేసినట్టు అంటే టూ మచ్, అంటే ఇన్సల్టింగ్ గా అటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి తర్వాత మురళి గారు అన్నారు, ఆకునూరు మురళి గాని, ఆయన డిస్ట్రిక్ట్ లో ఎన్నో అంటే మంచి మంచి పనులు చేసి తన పిల్లలు కూడా వేరే గవర్నమెంట్ హాస్పిటళ్లలో ట్రీట్మెంట్ చేపించి, గవర్నమెంట్ స్కూల్స్ లో చేపించి అటువంటి మంచి అంటే డెడికేటెడ్ ఆఫీసర్ను ఒక విధమైన పద్ధతిలో అంటే ఇగ్నోర్ చేయటం కాకుండా ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్కు పంపించి కనీసం తనకు ఒక డ్రైవరు, ఒక కారు, ఒక ఆఫీసు లేని పరిస్థితిలో బడ్జెట్ లేకుండా చేయటం అనేది అంటే అది ఎంత డిస్క్రిమినేటరీ పాలసీో మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఆఫీసర్స్ నార్మల్ గా క్రీమ్ ఆఫ్ ద క్రీమ్ అనేది యూపీఎస్సీలో వచ్చి ఐఏఎస్, ఐపీఎస్, ఇక అంబాసిడర్స్ అనేసి మన దగ్గర రేర్ అనుకోండి, ఐఎఫ్ఎస్ ఇలా పోయిన వాళ్ళు మామూలుగా టోటల్ గా డెడికేటెడ్ సర్వీస్ ఇచ్చే ఆఫీసర్స్. వాళ్ళను పర్టికులర్ గా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల నుంచి వచ్చిన వాళ్ళు అంటే ఏంటంటే గ్రాస్ రూట్ నుంచి కష్టపడి వచ్చిన వాళ్ళు ప్రజలకు కొంతవరకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే వస్తారు. కానీ ఏదో అంటే వాళ్ళ ఫ్యామిలీస్ గురించి, వాళ్ళ చుట్టుపక్కల గురించి, లేకపోతే స్నేహితుల గురించి ఎంతో వాళ్ళకు మేలు చేసి వాళ్ళని చూసి మిగతా వాళ్ళు మర్చిపోయే పద్ధతిలో కాదు. కాకపోతే ఏంటంటే అప్రైట్ ఆఫీసర్స్ ఉంటారు వీళ్ళు. ఎందుకంటే అన్యాయం చేస్తూ ఉంటే కొంతవరకు కళ్ళు మూసుకోగలరు కానీ పూర్తిగా కళ్ళు మూసుకొని చూడలేరు. కాబట్టి ప్రభుత్వాలకు కొంతవరకు వాళ్ళ డ్యూటీ ప్రకారం ఇది ఇలా చేయటం బాగుండదు, ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పే పద్ధతులు ఉంటారు. కాబట్టి టోటల్ గా వాళ్ళను సైడ్ లైన్ చేయడం అనే పాలసీ ఈ ప్రభుత్వం, అఫ్ కోర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా జరుగుతుంది. ఆ డీటెయిల్స్ మనం ఎందుకంటే మళ్ళీ నెమ్మదిగా మాట్లాడుకుందాం. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పాలసీ లెక్క, ఎందుకంటే ఇప్పుడు సీఎం ఆఫీసులో నరసింహరావు గారి ప్రిన్సిపల్ సెక్రటరీ ఆయన నా బ్యాచ్మేటే. వీళ్ళందరూ ఎందుకంటే నేను చూస్తుంటాను కదా, సో పాపం వాళ్ళు కూడా ఏం చేయలేరు. ఎందుకు అని అంటే సీఎం టిఆర్ఎస్ పాలసీ కాబట్టి. చంద్రశేఖరరావు గారు కేసీఆర్ కేటీఆర్ఏ కదా ఈ టిఆర్ఎస్ లో, ఇంకో ఒకళ్ళు ఎదురు చెప్పే మాట లేదు. కాబట్టి టోటల్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఆఫీసర్స్ ను సైడ్ లైన్ చేసి అగ్రకులాలకు, లేకపోతే ఇప్పుడు ఏది మన రేవంత్ రెడ్డి గారు ఎంత ఎలిగేషన్ అంటే మన వెంకటరామరెడ్డి అని సిద్దిపేట కలెక్టర్ కు ఏమేం చేస్తున్నారు, ఆ కోకాపేట భూములు ఎలా అమ్మి పెట్టారు అన్నట్టు అటువంటి వాళ్ళకే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గా లేకపోతే ఇంపార్టెంట్ పొజిషన్ లో పోస్టింగ్ ఇవ్వడం తప్ప ఈ అంటే బడుగు వర్గాల వాళ్ళకు ఉన్న ఆఫీసర్స్ కు కీలక పొజిషన్స్ లో పోస్టింగ్స్ ఇవ్వకుండా సైడ్ లైన్ చేయడం అనేది ఒక పాలసీగా ఈ ప్రభుత్వం తీసుకున్నట్టు కనిపిస్తుంది. కొన్ని సార్లు అయితే మనం వింటుంటాం, అది ఎంతవరకు నిజం కానీ
కొన్ని విలేజ్లలో అగ్రకులాల వాళ్ళు 1-2 ఫ్యామిలీ ఉన్నా వాళ్ళే సర్పంచ్గా ఉండాలి, వాళ్ళే పదవులు ఆక్రమించాలి. అగ్రకులాలు తప్ప మన ఏది బీద అంటే దళితులైనా, గిరిజనులైనా, బీసీలైనా, మైనారిటీలైనా పై పొజిషన్లు ఆక్యుపై చేసుకోవటానికి వీల్లేదు అనే ఒక ఇంటర్నల్ పాలసీ లెక్క ఈ ప్రభుత్వం పనిచేస్తున్నట్టు మాత్రం చాలా మంది చెప్పుకుంటున్నారు. దాంట్లో చాలా నిజం ఉన్నది. ఒక లిస్ట్ ఏమైనా ఉంది సార్? ఒక 5-10 మంది పేర్లు ఏమైనా ఉన్నాయా మీకు తెలిసిన, మీ బ్యాచ్ మేట్స్ కానీ, జూనియర్స్ కానీ? అదే నేను చెప్పాను కదా, ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఇక పేరు చెప్పుకొని ఇప్పుడు సర్వీసులు ఉన్న వాళ్ళ పేర్లు చెప్పామనుకోండి, పాపం వాళ్ళు ఇంకా టార్గెట్ చేసి ఏదో చేస్తారు కాబట్టి అటువంటిది కాదు. కానీ ఇప్పుడు రిటైర్ అయిన ఆఫీసర్లలో ఇప్పుడు బిఆర్ మీనా అని చెప్పాను కదా, నా బ్యాచ్మేట్. అంటే మనకు చాలా మంది తెలుసు. ఆయన ఏది ఈ కుంభకోణాలలో ఇది ల్యాండ్ అలొకేషన్స్ అప్పుడు ఏమేమి జరిగినాయి, వైఎస్ఆర్ పీరియడ్ ఉన్నప్పుడుగా మన ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఐఐసి దాంట్లో కూడా ఆయన ఎటువంటి అంటే కుంభకోణాలు బయట తీసుకొచ్చిండు. దాని తర్వాత రెవెన్యూలో ఉన్నప్పుడు కూడా చాలా వరకు ఎటువంటి ఈ భూమి ఆక్రమాలు జరిగి తారుమాలు జరిగినప్పుడు ఎన్నెన్నో ఆయన బయటకు తీసుకొచ్చిన విషయాలు కూడా ఉన్నాయి. సో అందుకనే ఇప్పుడు పదవులలో ఉన్న వాళ్ళ పేరు చెప్పుకోవటం మంచిది కాదు. ఎందుకనంటే ఈ ప్రభుత్వం ఇక నిన్న మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చూసాం కదా, ఏది ఇజ్రాయెల్ స్నూపింగ్ చేసి ఇజ్రాయలీ సాఫ్ట్వేర్ తోని అటువంటి హ్యాకింగ్ లేకపోతే ట్యాపింగ్ ఆఫ్ ద ఫోన్స్ చేసి వాళ్ళని టార్గెట్ చేస్తున్నట్టు మన స్టేట్ లో కూడా ఎన్నో అలా జరుగుతున్నాయి. ఎందుకంటే నేను చెప్తున్నాను కదా, మన ఆకునూరు మురళి మీరే చెప్పారు కదా, తను ఎవరెవరితో మాట్లాడుతున్నారు, ఢిల్లీలో ఏం కాంటాక్ట్స్ ఉన్నాయి, ఏం మాట్లాడారు, అవన్నీ ట్యాపింగ్ జరిగినాయి. అవన్నీ మాకు తెలుసు. బిఆర్ మీనా ఉన్నారు అనుకోండి, రిటైర్ అయిపోయిన ఆయన ఫోన్ లో కూడా ఎవరెవరితో మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, అవన్నీ కూడా ఉన్నాయి. అందుకనే ఇండివిజువల్ గా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ పేర్లు, సర్వీసులో ఉన్న వాళ్ళ పేర్లు తీసుకోవడం కంటే రిటైర్ అయిన ఆఫీసర్లు వాళ్ళు అనుభవించినటువంటి ఇటువంటి డిస్క్రిమినేటరీ పాలసీస్ మాత్రం మనం చాలా వరకు చూస్తున్నాం. అయితే ఒకటి, ఈ ప్రభుత్వం పర్టికులర్ గా కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత బీద ప్రజలకు, పేద ప్రజలకు ప్రాపర్ గా రిప్రజెంటేషన్ ఇచ్చి, ఇప్పుడు ప్రతిసారి మనం ఏదైనా ఒక స్కీమ్ చూసినప్పుడు పేరు మాత్రం బీద ప్రజలది, కానీ దాని వెనకాల ఉన్నది మాత్రం మిగతా అగ్రకులాలు లేకపోతే తన సొంత వాళ్ళకు తప్ప మిగతా వాళ్ళకు ఏమాత్రమైన బెనిఫిట్ లేదు. ఎందుకనంటే ఒక చిన్నది, ఇప్పుడు అసైన్మెంట్ ల్యాండ్స్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, అప్పుడు ఇందిరాగాంధీ ప్రభుత్వం ఉన్నప్పుడు సరే, ఇప్పుడు ఈ ప్రభుత్వం కాక మిగతా ఏ ప్రభుత్వం కూడా పేద ప్రజలకు బీద ప్రజలకు ఇచ్చిన భూములను ఆక్రమించుకొని దాని తర్వాత ఏదో సొసైటీకి మనం చాలా మంచి పని చేస్తున్నాము, హరితహారం ప్రోగ్రాం చేసి చెట్లు మొక్కలు నాటి సొసైటీకి మేలు చేస్తున్నాము అనేది ఒకటి మాత్రం కలర్ కప్పించేసి ఈ పోడు భూములను మొత్తం ఇప్పుడు ఎంతమంది గుంజుకుంటున్నారు. ఏది ఎస్టీస్ ఎస్సీస్ కి ఇచ్చిన అసైన్ ల్యాండ్స్, వాళ్ళ ల్యాండ్స్ అన్ని గుంజుకొని వాటిల్లోనే హరిత ప్రోగ్రామ్ పెట్టుకోవటం, తర్వాత ఈ కోకాపేట లాంటి అటువంటి భూములన్నీ అమ్మేసుకోవటం, ఇటువంటి అన్ని ఈ ప్రభుత్వం చేస్తున్నప్పుడు వాటికి ఇన్ఛార్జీలుగా ఉండే ఆఫీసర్స్ అదే బడుగు వర్గాలకు చెందిన వాళ్ళైతే, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ ఆఫీసర్లు అయితే వాళ్ళు కొంతవరకు గవర్నమెంట్ కు సజెషన్ ఇస్తారు. వాళ్ళు ఇక్కడ ఈ ఫైల్ మీద సంతకం చేయమంటే వాళ్ళు ఆత్మసాక్షిగా చెయ్యరు, ఫోర్సబుల్ గా చేపించుకునేది సంగతి వేరు. అయితే ఈ డిస్క్రిమినేటరీ పాలసీ ఈ ప్రభుత్వం అవలంబిస్తుంది అనటానికి కొన్ని ఉదాహరణలు మాత్రం నేను ఇవ్వగలిగాను. కానీ సర్వీసింగ్ ఆఫీసర్స్ పేర్లు మాత్రం ఇప్పుడు చెప్పడం అంత అంటే ఐడియల్ సిచ్యువేషన్ కాదు. ఇప్పుడు సీఎంఓలో ఉన్నటువంటి అధికారులు కానివ్వండి, చీఫ్ సెక్రటరీ కానీ, వీళ్ళందరూ కూడా ప్రభుత్వ పెద్దల వద్ద వంగి దండాలు పెట్టడం, ప్రభుత్వ భజన చేస్తున్నారు అనేటువంటి విమర్శ వస్తుంది. వాస్తవేనా? మీరు జర్నలిస్ట్ గా ఎన్నో గమనిస్తుంటారు, మేము ఇక ఈసారి మళ్ళీ చెప్పక తప్పదు. అయితే సిద్దిపేట కలెక్టర్ వెంకటరామరెడ్డి ఏదైతే ఉన్నాడో, సీఎం గారు విజిట్ చేసి ఒక అఫీషియల్ ప్రోగ్రామ్ లో సతీ సమేతంగా అఫీషియల్ ప్రోగ్రామ్ లో పోయి సాష్టాంగ నమస్కారం చేసి కాళ్ళ మీద పడటం అనేది ప్రోటోకాల్ వైజ్ చాలా ఘోరం. ఇంకోటి, కరీంనగర్ లో ఉన్న, అంటే ఇప్పుడు మనం ఒక్కొక్క స్పెసిఫిక్ కేసెస్ తీసుకోకుండా క్లియర్ గా మనం మాట్లాడినైతే, డిస్ట్రిక్ట్ కలెక్టర్ పోయి కవిత కాళ్ళ ముందు
కూర్చొని ఆవిడ కాలు మీద కాళ్ళు వేసుకొని, ఆవిడ ఎమ్మెల్సీ, సరే పబ్లిక్ రిప్రజెంటేటివ్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ పోయి వంగి కాళ్ళకాడ కూర్చొని ఆవిడకు విన్నవించుకోవటం, ఇటువంటి అన్ని ఇవి మనం ఇది సీక్రెట్ ఇష్యూస్ కావు, దాచినా దాగవు మీకు. ఎందుకంటే మీడియాలో ఎన్నో ఇటువంటి ఫోటోలని వచ్చినప్పుడు కనీసం ఆఫీసర్స్ కూడా అంతవరకు దిగజారవలసిన అవసరం కూడా లేదు. కాకపోతే ఏంటంటే ఇవాళ రేపు ప్రభుత్వాలు చిన్నదానికి ఉన్నదానికి లేని దానికి ఒక సాకు చెప్పి ఇప్పుడు ఒకటి అప్రైట్ ఆఫీసర్స్ కు వచ్చేది ఒక ప్రాబ్లం ఏంటంటే ట్రాన్స్ఫర్స్. ఈ రోజు నువ్వు మాటినకపోతే ఇమ్మీడియట్ గా నెక్స్ట్ డేనే ట్రాన్స్ఫర్ చేపిస్తారు. తర్వాత పనిష్మెంట్ పోస్టింగ్ అని ఎక్కడో అడవుల్లో వేయటమా, లేకపోతే అసలు ఇప్పుడు కొన్ని ఆఫీసర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ను కరీంనగర్, ఇప్పుడు మన హుజురాబాద్ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్ను ట్రాన్స్ఫర్ చేసి జిఐడికి అటాచ్ చేశారు. అని అంటే పోస్టింగ్ లేకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఏమంటారంటే ఆఫీసర్ ఆన్ లీవ్ అనేది ఒక పద్ధతిలో ఒక ప్యాటర్న్ పెట్టి కొంత పీరియడ్ 2-3 నెలలు అలా పెట్టేవాళ్ళు, అంటే యాజ్ ఏ పనిష్మెంట్ అని. అలానే ఇక్కడ కూడా జిఐడికి అటాచ్ చేసి అని అంటే నువ్వు మా మాట వింటలేవు, మాకు హెల్ప్ చేసే పద్ధతులు లేవు కాబట్టి నీకు ఇది పనిష్మెంట్ అని ట్రాన్స్ఫర్ చేసి ఇమ్మీడియట్ గా పోయి జిఐడికి అటాచ్ చేసేసారు. అంటే ఇటువంటి అన్ని మీకు ఇచ్చిన 2-3 ఉదాహరణలు అవి ఎలా ఇండికేట్ చేస్తాయి అని అంటే, ఒక ఐఏఎస్ ఆఫీసర్ను, ఒక ఐపీఎస్ ఆఫీసర్ను, అఫ్ కోర్స్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ అంటే అంబాసిడర్స్ వీళ్ళ చేతులు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం చేయలేరు. కాకపోతే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళని కూడా టార్గెట్ చేసి వాళ్ళకు కూడా కొన్ని సార్లు చెప్పిన పని వినకపోతే పనిష్మెంట్ పోస్టింగ్లు చేస్తున్నారు, అవి కూడా వినికిడి వస్తున్నాయి. అంటే నేను సర్వీస్ లో ఉన్న ఆఫీసర్స్ పేరు మాత్రం తీసుకోదలుచుకోలేదు. కాకపోతే మీడియాలో ఆల్రెడీ వచ్చినాయి కాబట్టి కొన్ని కేసులు, సిద్దిపేట కలెక్టర్ అనుకోండి, కరీంనగర్ కలెక్టర్ అనుకోండి, ఇంకా ఇప్పుడు మొన్న ట్రాన్స్ఫర్ చేసిన కరీంనగర్ కలెక్టర్ అనుకోండి, ఇంకా వేరియస్ ప్లేస్లలో ఉన్నది. ఇప్పుడు సీఎంఓలో ఉన్నారు. ఒకటి ఇప్పుడు సీఎంఓలో ఉండే ఆఫీసర్స్ మీరు చూడండి, ఒక్కరన్నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఉన్నారా? అంటే ఈ ఆఫీసర్స్ ఒక ఆయన ఎమ్మెల్యే ఒక ఆయన అంటాడు వీళ్ళకి ఏం బుర్ర ఉండదు, కావాలంటే ఎక్కడ సంతకం ఎటువంటి అక్కడ పెడతారు ఫైళ్ళ మీద, వీళ్ళకు అసలు డిసిషన్ మేకింగ్ కూడా రాదు అనే ఒక ధోరణిలో ఆయన పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు. అయితే అప్పుడే ఒక ఇంజనీరు ఆయన కౌంటర్ చేసి ఆ ఇంజనీర్ ఇచ్చిన ప్రాజెక్టులు ఎగ్జిక్యూట్ చేసిన వర్క్స్ చూపిస్తే ఎక్స్ట్రాడినరీ వర్క్ చేశాడు. అంటే వాళ్ళను సైడ్లలో పెట్టడం ఎందుకనంటే మీకు చేత కాదు, మీరు చేయలేరు అనే పద్ధతిలో ఈ ప్రభుత్వం ఒక విధమైన కలర్ వేయడం తప్ప వాళ్ళకి సరి అయిన, అంటే ఇప్పుడు నేను గర్వంగా చెప్పుకుంటున్నాను, నేను కూడా ఎస్సీని, నేను స్కూల్ ఫస్ట్, డిస్ట్రిక్ట్ ఫస్ట్, మెరిట్స్ కలిపి హోల్డర్ అయిపోయి ఆల్ ఇండియాలో ఇంత వచ్చేసి అంబాసిడర్ గా, హై కమిషనర్ గా, కన్సూల్ జనరల్ గా దేశాలు తిరిగి అంత సర్వీస్ చేసి 12 ప్రెసిడెన్షియల్ ప్రైమ్ మినిస్టర్ విజిట్స్ ఆర్గనైజ్ చేశాను. 6 డిఫికల్ట్ డిపార్ట్మెంట్స్ లో కూడా ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్ట్రీలో ఎవ్వరు హ్యాండిల్ చేయలేకపోతే నేను చేస్తా అన్నాను, నేను చేశాను. అని అంటే ఒకటి ఏంటి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఆఫీసర్లకు సరి అయిన పోస్టింగ్ ఇచ్చి వాళ్ళ ఎబిలిటీస్, వాళ్ళ కెపాసిటీని ఎగ్జిబిట్ చేయండి, మీరు చూడండి అనే అవకాశం కలిగించకుండా ఎక్కడో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ లో పెట్టి ఒక 1000 రూపాయలు కూడా బడ్జెట్ లేకుండా, పెట్రోల్ లేకుండా, కారు లేకుండా, డ్రైవర్ లేకుండా నువ్వు పర్ఫామ్ చేయమని అంటే ఆకునూరు మురళి పాపం రిజైన్ చేసి వెళ్ళిపోయాల్సి వచ్చింది. దాని తర్వాత ఇప్పుడు ఆయన ఏపీలో ఏదైతే ఒక యాప్ డెవలప్ చేశాడో ఎడ్యుకేషన్ సిస్టంలో, ఏపీ గవర్నమెంట్ రికగ్నైజ్ చేసి మొత్తం ఇంప్లిమెంట్ చేయమని ఎంతో ప్రైజ్ చేసి ఆయన అడ్వైజర్గా పెట్టింది. అని అంటే ఈ ప్రభుత్వం, టిఆర్ఎస్ ప్రభుత్వం ఏంటంటే పర్టికులర్గా ఈ బడుగు వర్గాల ఆఫీసర్స్ మాత్రం ఒక విధమైన చిన్న చూపుతో పక్కదారిలో పెట్టేసి పనికిరాని పొజిషన్లలో పెట్టి, అది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ లో ఉన్నది, దాన్ని రిస్టోర్ చేయాలంటే నువ్వు దానికి బడ్జెట్ ఇచ్చి టైం ఫ్రేమ్ పెట్టి మీరు ఇది ఎగ్జిక్యూట్ చేయండి అని అంటే చేయకపోతే అది ఇన్ఎఫిషియన్సీ. కానీ నువ్వు కనీసం డ్రైవర్ని కూడా పెట్టకుండా, కారు లేకుండా, నీకు బడ్జెట్ లేకుండా, అంటే నువ్వు నడిచిపోయి సైకిల్ వేసుకుని పోవాలి, లేకపోతే నీ డబ్బులు పెట్టుకొని నువ్వు ఏమైనా రిస్టోర్ చేయమంటే అవుతుందా? అది అలాంటివి కావు. అందుకనే
ఇటువంటి ఏదైతే డిస్క్రిమినేటరీ పాలసీస్ ఉంటాయో దాన్ని ఇప్పుడు సీఎంఓ ఆఫీసే ఇప్పుడు మొత్తం మనకు అందరికీ, మాకంటే మీకు అంటే జర్నలిస్ట్ మీకు అంతా తెలుసు కదా, అక్కడ పిఎంఓ ఇక్కడ సీఎంఓ వాళ్ళు ఏమేమి డిసిజన్ తీసుకుంటారో, ఎలా ఆఫీసర్స్ మీద ప్రెషర్ తీసుకొస్తారో, ఎలా ఆఫీసర్స్ ఆర్డర్స్ ఇస్తారో మీకు అంతా తెలుసు. సీఎంఓ ఆఫీసులో ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఆఫీసర్ ఉన్నారా? అంటే వీళ్ళు అటువంటి పొజిషన్ ఆక్యుపై చేసుకొని అర్హులు కారా? వాళ్ళకి ఆ ఎబిలిటీస్ లేవా? ఎందుకని? అటువంటప్పుడు పోనీ ఇంతమంది డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఉన్నప్పుడు, ఇంతమంది ప్రిన్సిపల్ సెక్రటరీస్ అంటే ఇంపార్టెంట్ పొజిషన్స్ ఉన్నప్పుడు మరి వీళ్ళకి మాత్రం ఎందుకు ఇవ్వకూడదు? ఇవ్వలేదు. ఇవ్వకపోవటం కాకుండా ఉన్న వాళ్ళను సైడ్ లైన్ చేయటం తర్వాత వాళ్ళు ఏం చేయలేరు అని చూపించుకోవటం, ఆ డిస్క్రిమినేటరీ పాలసీ మాత్రం ఇప్పుడు నిజంగా జరుగుతున్నది. ఇంత కొంతకాలం జరుగుతుంటది. ఇప్పుడు మీరు అన్నారు ప్రవీణ్ కుమారు ఆ ఎడ్యుకేషనల్ ఏదైతే ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ హాస్టల్స్, కాలేజెస్, స్కూల్స్ ఎంత బ్రహ్మాండంగా అంటే ఆర్గనైజ్ చేసి, ఎంతమంది వాళ్ళు అంటే హైట్స్ అంటే హిమాలయాలు ఎక్కిన వాళ్ళు, అథ్లెట్స్ గా పేరు తెచ్చుకున్న వాళ్ళు, ఐఐటీలు, ఐఐఎంలు, ఐఏఎస్లు, ఐపీఎస్లకు జాయిన్ కాగలిగినట్టు చేశారు ఆ స్టూడెంట్స్. అంటే అది అంటే అచీవ్మెంట్ కాదా? చేయలేకపోయారా? చేసి చూపించారు. అటువంటిప్పుడు రికగ్నిషన్ ఏది? అందుకనే ఈ డిస్క్రిమినేటరీ పాలసీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఆఫీసర్స్ సైడ్ లైన్ చేస్తున్నారు, వాళ్ళకి ఇవ్వట్లేదు అని అనటమే కాదు, ఈ ఆఫీసర్స్ అంతా కలిసిపోయి ఒకసారి సీఎంకు అంటే చీఫ్ సెక్రటరీకి, నార్మల్గా వీళ్ళు సీఎం దగ్గరికి మామూలుగా అఫీషియల్ ఛానల్ కాదు కాబట్టి చీఫ్ సెక్రటరీకి రిప్రజెంట్ చేయాల్సి వచ్చింది. అటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎంతకాలం అని వాళ్ళు మాత్రం ఓపిక పడతారు? సో అందుకనే ఇది చాలా వరకు అన్జస్టిఫైడ్. వాళ్లకు ఓకే, ఇప్పుడు పోనీ 22% ఎస్సీ ఎస్టీ, తర్వాత బీసీస్ అయితే మనకు తెలిసి 50%. సో ఇన్ని పోస్టులు కాకపోయినా కనీసం ఒక 20% to 25% ఇంపార్టెంట్ పొజిషన్స్ ఈ ఆఫీసర్స్కి ఇచ్చి వాళ్ళను ఎవాల్యుయేట్ చేస్తున్నారా? ఎందుకు చేయట్లేదు? సో అందుకని డిస్క్రిమినేటరీ పాలసీ ఉన్నది అని మనం చెప్పక తప్పదు. తర్వాత ఎవరైతే ఆఫీసర్స్ అదే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఎలా అయిపోయారంటే చెప్పరాశుల కంటే అధ్వానంగా ట్రీట్ చేయటం మొదలు పెడుతున్నారు వీళ్ళు. వాళ్ళ కాళ్ళ కడ కూర్చోవటం అనేది మరీ ఘోరం. సాష్టాంగపడి సతీ సమేతంగా అఫీషియల్ ప్రోగ్రాంలలో అటువంటి ఎంకరేజ్ చేయటం అనేది ఈ టిఆర్ఎస్ ప్రభుత్వానికైనా, మన కేసీఆర్ గారికైనా, కేటీఆర్ గారికైనా అది సమంజసం కాదు. అటువంటి అన్ని అట్లీస్ట్ కొంతవరకు తగ్గించి ఈ బడుగు వర్గాలకు చెందిన ఆఫీసర్స్ కు ముఖ్యమైన పొజిషన్స్ లో కొంతమంది నియమించి వాళ్ళ పనిని ఎవాల్వ్ చేయటం, చెయ్యకపోతే పని చేయండి. నువ్వు పొజిషన్ ఇవ్వకుండా సైడ్ లైన్ చేసి వీళ్ళు పనికిరారు అనేది ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీనో లేకపోతే ఒక కార్పొరేటరు ఇటువంటి అంటే ఎక్విజిషన్స్ చేయటం అది మంచిది కాదు. థ్యాంక్ యూ వినోద్ గారు, మీ అభిప్రాయాలు తెలిపినందుకు.